హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజైతే ఈ జిల్లాల్లో భారీగా వర్షాలు అయితే కురవబోతున్నాయి. అలాగే మనకు ఈ వర్షాలతో పాటు మనకేంటంటే గాలులు అలాగే ఉరుములతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి కొన్ని జిల్లాల్లో. అయితే ఏ జిల్లాలో మనకు ముఖ్యంగా ఈ వర్షాలు ఉంటాయి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ మీకు కూడా చూపించాలి కాబట్టి సో ఆ ప్రూఫ్ అనేది ఇక్కడ నేను స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ నోటిఫికేషన్ నిన్నైతే వచ్చిందండి. అయితే మనకు 6 జిల్లాల్లో ఈ భారీ వర్షాలు అయితే ఈరోజైతే కురుస్తున్నట్టు మనకు ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆగ్నేయ తూర్పు మధ్య బంగాళాఖాతంలో మనకు మరో అల్పపీడనం అయితే ఏర్పడబోతుంది. సో దీని కారణంగా మనకు ఏపీపై తీవ్ర ప్రభావం అయితే ఉంటుందని చెప్పేసి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ అయితే పేర్కొన్నారు. అలాగే ఈ క్రమంలో మనకు ఈరోజు శుక్రవారం రోజు ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్ నిన్నైతే వచ్చింది కాబట్టి సో ఇక్కడ మనకు రేపు అనేది ఇచ్చారు. అయితే మనకు ఈరోజు శుక్రవారం రోజు ముఖ్యంగా ఏ జిల్లాలో వర్షాలు ఉంటాయంటే కోనసీమ జిల్లాలో, అలాగే కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో, బాపట్ల జిల్లాలో, ప్రకాశం జిల్లాలో, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని ఇక్కడైతే అప్డేట్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే కోస్తా తీరం వెంబడి 35 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా అయితే వీసే అవకాశం అయితే ఉందని ప్రఖర్ జైన్ గారు అయితే తెలపడం అయితే జరిగిందండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, ప్రకాశం జిల్లా, నంద్యాల జిల్లా, కోనసీమ జిల్లాల్లో, అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి నెల్లూరు జిల్లా కానివచ్చు, తిరుపతి జిల్లా కానివచ్చు, అలాగే మనకు కర్నూలు జిల్లా. సో ఇక్కడ ఏంటంటే వెదర్ క్లౌడీగా ఉంటుంది. సమ్ టైమ్స్ ఏంటంటే చినుకులు పడతాయి, మళ్ళీ సమ్ టైమ్స్ ఎండ అనేది ఉంటుంది. ఈ విధంగా అయితే ఉంటుంది. మళ్ళీ మనకు నెక్స్ట్ ఇంకో అల్పపీడనం కూడా అయితే ఏర్పడే అవకాశం అయితే ఉంది. అయితే ఈ అల్పపీడనం దాటికి ఏంటంటే మనకు ఈ నెల ఆఖరులో మనకు భారీ వర్షాలు అయితే ఉంటాయి. అయితే మనకు ఈ అల్పపీడనం ఏర్పడిన తర్వాత దీని ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది, సో ఏ జిల్లాలకు దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది, దానికి సంబంధించి లేటెస్ట్గా డీటెయిల్డ్గా అయితే నేను వీడియో అనేది చేసి మీకు తెలియజేస్తానండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching this video. All the best.